అందరికీ నమస్కారం అండి. నా పేరు జయవేణుగోపాల్. నేను విశాఖపట్నం నుండి వచ్చాను. అందరు గురువులు అన్నీ ఇస్తారు. వాళ్ళ దగ్గరున్న సర్వజ్ఞానం అందరికీ అందజేస్తారు. కానీ నీ శ్వాసే నీ గురువు అని చెప్పి, నేను నీ గురువు అనే భావన కూడా మనలో తొలగించి ఒక స్నేహితుడిలా మనతో ఉన్న మహానుభావుడు మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లుగా మనస్ఫూర్తిగా మన గుండె కొడుతుంది అని అంటే చప్పట్లాగా మనం ఫీల్ అవ్వాలి. మన మన గుండె చప్పుడు ఆయన చప్పట్లే కదండి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామనంటే తన చల్లని చూపులతో అక్కడ అమ్మ ఉండి మనందరినీ వెనకుండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు పత్రి అమ్మ. పత్రి అమ్మకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పరిణిత అక్క, పరిమళ అక్క ఇద్దరు 2 స్తంభాలుగా పిఎస్ఎస్ఎంకి నించుండిపోయారు. ఈరోజు పత్రి సార్ని వీళ్ళిద్దరు రూపంలో చూసుకుంటున్నాం మనం. వీళ్ళిద్దరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. గుర్తింపబడిన వాడికంటే గుర్తించేవారు చాలా గొప్పవారు. నిజంగా ఈరోజు నేను ఇక్కడ నుండి నన్ను గుర్తించారు అని అంటే గురువు గారు, మన సీనియర్ మాస్టర్స్ అందరూ ఇలా గుర్తించడం అనేది వారి యొక్క గొప్పదనం. నాతో పాటు ఎంతో అద్భుతమైన వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను రిప్రజెంటేటివ్గా ఈ అవార్డు నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పైమాని మరలా పునఃస్థాపించడం, మరలా పునఃప్రారంభించడం అనేది నా జీవితంలో నేను చేసిన అద్భుతమైన కార్యక్రమంగా నేను భావిస్తాను ఎప్పుడు కూడా. ఈ రోజున యువకులందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. పైమా అనే దాంట్లో నేనున్నాను అని ప్రతి యువకులందరూ ఫీల్ అవుతున్నారు అని అంటే అది నేను స్థాపించి నాతో పాటు నా భార్య ధనశ్రీ నాకెంతో తోడుగా నించుంది. నా తల్లిదండ్రులు కూడా ఎంతో అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. ఈ సపోర్ట్ నాతో పాటు ఈ సీనియర్ మాస్టర్స్ అందరూ ఇచ్చిన ఈ సపోర్ట్కి నేను చాలా అద్భుతంగా చేయాలని అనుకొని ఇంకా చాలా స్ట్రాంగ్గా చేశాం. ఆ తర్వాత విశ్వాకి పైమాని అందజేయడం జరిగింది. విశ్వ ఈజ్ హియర్. హీఈస్ డూయింగ్ ట్రెమెండస్లీ బ్యూటిఫుల్ జాబ్. ఎంత బాగా చేస్తున్నాడు అంటే రీసెంట్లీ బెంగళూరులో జరిగింది ఒక ప్రోగ్రామ్, చాలా అద్భుతమైన అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ జరిగింది. ఇట్లా చాలా అద్భుతమైన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సో ఈ వేదిక మీదుగా నేను మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే, మీకు తెలిసిన యువకులందరూ ఉన్నారు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు 10 మంది యువకులు కనిపిస్తారు. వాళ్ళు ఈ క్షణం నుండి పైమాలో ఉండాలి. ఇది నా రిక్వెస్ట్. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి యువతి పైమాలో భాగస్వామిలే. మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పైమాలో జాయిన్ చేయించండి. పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని యూత్కి యువత భాషలోనే మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. చివరిగా ఒక్క మాట, చాలా ఇంపార్టెంట్ మాట యువత కోసం ఇది చెప్తున్నాను. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలా డీప్ మీనింగ్ ఉన్నది ఇందులో. పైమా స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి పత్రి సార్కి ఒకటే మాట్లాడుగా, సార్ పైమాలో నేను ఈ మాట పెడతాను సార్ అని. ఆయన యాక్సెప్ట్ చేశారు. స్వకార్యం స్వామికార్యం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి సార్, ఇది ఉంచుదాం సార్ అన్న ఆయన. ఓకే, గో హెడ్ అన్నారు. అంటే ఏంటంటే చదువుకునే వాళ్ళు చదువుతూ ధ్యానం చేయండి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ధ్యానం చేయండి. స్వకార్యం ముందు, స్వామి కార్యం తర్వాత. స్వకార్యంలో మీరు నించోండి, స్ట్రాంగ్గా నించోండి. ఆ తర్వాత స్వామి కార్యం అద్భుతంగా దిగ్విజయంగా చేయండి. మీరు ఎంత ఎదిగితే పిఎస్ఎస్ఎం, పిఎంసి అంత ఎదుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా స్వకార్యం అద్భుతంగా చేస్తూ స్వామి కార్యాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.